హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు హైకోర్టు అదిరిపోయే తీర్పు విడుదల చేసింది. వివరాలు వీడియోలో తెలుస్తుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పెన్షన్ పదవి విరమణ పొందిన వారికి హక్కు అండి. హైకోర్టు ఈ విధంగా అంటోంది. సో ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత ఇచ్చే పెన్షన్ దయా దాక్షిణ్యాలతో ఇచ్చేది కాదని అది వారి హక్కు అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత పదవి విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పెన్షన్తో పాటు పదవి విరమణ ప్రయోజనాలు అందించాల్సిందే అయితే తేల్చి చెప్పేసిందండి. తెలుగు అకాడమీ విభజన 2022 మే 1న జరిగింది. అయితే పదవి విరమణ చేసిన తమకు పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వలేదని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 15 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో వీరిలో 11 మందిని తెలంగాణకు, నలుగురిని ఏపీ కేటాయించారు. సో ఈ పిటిషన్పై జస్టిస్ సుజాయాల్, జస్టిస్ తుకారాంజీలు అయితే ధర్మాసనం తీర్పు అయితే వెల్లడించిందండి. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీసు రికార్డులను పరిశీలించాలని, అనంతరం 2 వారాల్లో వారికి చెల్లించాల్సిన పెన్షన్లు లెక్కించాలని చెప్పింది. సో ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి తీసేసి మిగిలిన దాన్ని 6% వడ్డీతో 2 వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఈ విధంగా తదుపరి విచారణను జూన్ 27వ తారీఖు అయితే వాయిదా వేసిందండి. సో మొత్తానికి ఎట్టకేలకు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి కోర్టు శుభవార్త చెప్పిందని అయితే చెప్పుకోవాలి. వారికి ఇప్పటి వరకు అందని ప్రయోజనాలన్నింటినీ 6% వడ్డీతో కలిపి మరి రిటర్న్ ఒక 2 వారాల్లో చెల్లించాలని అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో సంచలన తీర్పు. వివరాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.